హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేనైతే ఇంతకుముందు వీడియోలో చామంతి అంటే మగ్గం వర్క్లో చామంతి కుట్టు అనేది ఇలా కుట్టుకొని చూపించాను కదా అండి, సెల్ఫ్ కలర్ థ్రెడ్తోనే. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇలా చూపిస్తానని చెప్పాను కదా, ఆ వీడియోని అయితే ఇప్పుడు నేను చేస్తున్నానండి. ఇందులో 2 కలర్గా యూజ్ చేసేసి మనమైతే ఈ చామంతి కుట్టు అనేది వేసుకున్నాము. ఇది ఎలా వేసుకున్నానో మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తానండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇంకొకటి, ఇందులో మనకైతే బ్లౌజ్కి ఒకటే సెల్ఫ్ కలర్ ఉన్నప్పుడు ఇలా వేసేసుకొని మనకి ఇక్కడ మాత్రం ఈ ప్లేస్లో జరీ థ్రెడ్తోనైతే ఇలా షేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇదేంటంటే, మనకి ఒకవేళ బ్లౌజ్లో అంటే బ్లౌజ్కి శారీస్కి 2 కలర్స్ ఉన్నాయనుకోండి, ఇలా వేసుకున్నామనుకోండి బాగుంటుంది మనకి. ఇది మీకు క్లారిటీ కోసం అయితే నేనైతే గీతలు గీసి చెప్పానండి. వీడియోలోకి వెళ్దామండి. ఇట్లానైతే నేను గీసుకున్నాను. ఇక్కడనైతే మొత్తం మనము చామంతి కుట్టుకు ఈ చిన్న సర్కిల్ నుంచి ఇలా వేసుకుంటాం కదా. ఫస్ట్ ఏంటంటే, ఇందులో మీకోసం క్లారిటీగా నేనైతే ఇక్కడ లాంగ్ అనేది ఇది వేసుకుంటాం కదా, లాంగ్ గోల్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ అనేది వేసుకుంటాం కదా, ఇది వెనక్కి వస్తాం కదా, ఈ మధ్యలో గోల్స్ అనేటివి ఫిలప్ చేస్తాం కదా. ఇది ఒక కలర్ థ్రెడ్. మళ్ళీ ఇంకొకటి షార్ట్ది, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. దీంతో పోలిస్తే షార్ట్ కదా. నేను అందులో ఇక్కడ ఏంటంటే మీకు ఇది లాంగ్ అని చెప్పాను కదా అండి. ఇక్కడనేమో ఇది లాంగ్, ఇది షార్ట్ లాగా మన ఇష్టం. ఇది కూడా లాంగ్ అని అంటే కొంచెం పెంచుకోవచ్చు మనం. ఈ చామంతి ఫ్లవర్ అనేది మొత్తం ఇట్లా చుట్టూగా చామంతి ఫ్లవర్ లాగానే వస్తుంది కాబట్టి ఇలా ఇక్కడ మీకోసం క్లారిటీగానైతే నేనైతే ఇలా లైన్స్ అనేటివి వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో 2 కలర్స్గా యూజ్ చేస్తాం కాబట్టి మనం థ్రెడ్స్ అనేటివి ఇలా షార్ట్ కలర్ ఒకటి, లాంగ్ అనేది ఒకటి కాబట్టి ఇలా వేసేసుకోవాలి. మీ క్లారిటీ కోసం అనేసి నేను ఇలా గీసానండి. ఇప్పుడు మనమైతే ఈ 2 కలర్లుగా యూజ్ చేసి మనం చామంతి కుట్టు అనేది కుట్టుకుందాము. ఫస్ట్ ఏంటంటే, నేను ఈ గ్రీన్ కలర్ దాంతో లాంగ్వి వేసి చుట్టూ, నెక్స్ట్ ఇక్కడ షార్ట్వి ఎల్లో థ్రెడ్తోనైతే వేస్తానండి. 3 వరుసలుగా థ్రెడ్ అనేది పెట్టుకుంటానని చెప్పాను కదా. ఇది 1, 2 ఉంది. ఇంకొకటి ఇలా యాడ్ చేసి చూపిస్తానండి. ఇలా 3 వరుసలుగానైతే థ్రెడ్ అనేది తీసేసుకొని ఇటు చివరన మనం లాక్ అంటే ముడి అనేది వేసేసుకుందాం. ఈ ముడి వేసుకున్న దాన్ని మనం కింది నుంచి పైకి లాగాలండి దారాన్ని. ఇలా చూసారు కదా. దీనికి నేనైతే మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, దీనికన్నా ముందు వీడియోలనైతే చుట్టూ నేనైతే అవుట్లైన్ అనేది వేసుకోవట్లేదు. ఇక్కడికి లాంగ్ అనేది వేసేసి మళ్ళీ ఇక్కడికి కొంచెం షార్ట్గా వేసేసుకొని దీనికన్నా వెనక్కి ఇలా తీసుకురావాలండి. నెక్స్ట్ ఈ మధ్యలో గొలుసు అనేటివి వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లాంగ్. అండ్ సూదిని ఎలా రొటేట్ చేస్తున్నానో చూడండి. ఇదిగోండి ఇలా మళ్ళీ మధ్యలో నుంచి ఇలా ఫస్ట్ మనం ఇక్కడ తీస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం గోల్స్లో వచ్చింది కదా, లాస్ట్ ఒక చిన్న గోల్స్ మాత్రం మనం ఎక్కడ తీస్తామో అక్కడనే తీసేసి దానికి ప్రక్కనే ఇటు వెళ్ళడానికి సూది అనేది తీయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికి గోల్స్లో ఫిల్అప్ అయిపోయింది. నేను వేసే గోల్స్ మాత్రం ఇప్పుడు గోల్స్లో కూడా రాదండి, ఇటు పక్కకి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇలా ముందుకు అనేసి మళ్ళీ ఇంకొకటి లాంగ్, మళ్ళీ ఇంకోటి షార్ట్. ఇలా ఇక్కడ నేను కొంచెం చిన్నగా వేసుకున్నాను కాబట్టి షార్ట్ అని చెప్తున్నాను. అదే ఇంతకుముందు దానిలోనైతే సేమ్ కొంచెం పెద్దగా వేసుకున్నాను ఒకటి. మనకి ఇక్కడ ఎంత తీసుకున్నామో లాంగ్ దానికి
ఇక్కడ వెనక్కి వచ్చే గొలుసు ఇట్లా వెనక్కి ఉంటాం కదా కాడపుట్టుతోని, అది కూడా అంతే సైజ్ తీసుకున్నానండి. షార్ట్ దానికి షార్ట్స్, లాంగ్ దానికి లాంగ్ అనేసి. ఇందులో కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాను. ఇదిగోండి, ఇలా కంప్లీట్గా వేసుకుంటూ రావాలండి. ఇలానైతే టోటల్గా వేసుకుంటూ రావాలి. నేను ఇది ఇక్కడ లాస్ట్గా చూడండి, ఇక్కడ మనకి లాస్ట్లో ఎలా వస్తుందో ఈ సర్కిల్ చుట్టూ ఇక్కడ కొంచెం ముడుల్లాగా మనకి, ఎందుకంటే ఇక్కడ నుండి తీసింది ఇటు వెళ్ళడానికి మళ్ళీ ఇట్లా వెనక్కి అంటాం కాబట్టి చిన్న గొలుసుతోనే ముడిలాగా వస్తుంది అక్కడ. ఇలా చూసారు కదా. మళ్ళీ లాంగ్ మీకు ఇప్పుడు నేను ఇక్కడ వేసింది మాత్రం దగ్గర కనిపిస్తుంది. ఈ మధ్యలో షార్ట్ అనేది ఎలా వేస్తానని అనుకుంటున్నారు కదా. మనకి అట్లాంటప్పుడు ఇంత దగ్గరగా వేసుకోకుండా కొంచెం దూరంగా కూడా వేసుకోవచ్చండి. నేను చూపిస్తాను అది కూడా ఇప్పుడు. ఇక్కడ ఇలానైతే వేసుకుంటాం కదా లాంగ్ది. నెక్స్ట్ షార్ట్ది యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం దీని ప్రక్కనే సూదిస్తున్నాం కదా, అంటే చిన్న గొలుసు కొంచెం గ్యాప్ ఇచ్చేసి కొంచెం పక్కనకి ఇలా తీసుకున్నాం అనుకోండి గొలుసు అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదిగోండి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి తీసేసుకున్నాను. ఇంకొకటి కూడా చూపిస్తానండి నేను దీని పక్కన ఎలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఆ గ్యాప్లో ఏర్పడుతుంది, అంటే హాఫ్ ఇలా మీకు ఒకటి దానిలో చూపిద్దామనేసి ఇలా వేసానండి. కొంచెం గ్యాప్తో వేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో మనకి షార్ట్ అనేది వస్తుంది, అంటే ఇక్కడ కూడా వస్తుంది. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటో మనం టోటల్గా ఫ్లవర్ ఫినిష్ అయిన తర్వాత చూద్దామండి. ఇలా అంటే ఇక్కడ మిడిల్లో మనకి పూస వేసుకుంటే బాగుంటుందండి. ఇలా చూసాను. మళ్ళీ కొంచెం చిన్న గొలుసు అనేది వేసేసుకొని నెమ్మదిగా ఇలా తీయాలండి. మన ఇష్టం అది. కొంచెం మనము దూరంగా వేసుకోవాలంటేనేమో అలా వేసుకోవచ్చు, కొంచెం దగ్గరగా వేసుకోవాలన్నా కూడా ఇలా వేసుకోవచ్చు అండి. ఇలా కానీ ఇది మీరు బ్లౌజ్కి అయితే ట్రై చేసి చూడండి. చిన్నగా వేసుకొని మనకి చుట్టూ ఇన్ని అవసరం లేదండి. గోల్స్లో మనకు చిన్నగా వేసుకుంటే 5 అలా వస్తాయండి. చూసారు కదా, ఇక్కడికి ఇలా ఫినిష్ అయితే అయింది. ఇంకొకటి ఇక్కడ వస్తుంది మనకి లాంగ్ అనేది. ఇలా ఇక్కడనైతే మనం చివరన లాక్ అనేది అయితే వేసేసుకుందాం. ఇక్కడ మిడిల్లో లాక్ అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ దగ్గరగా వేసుకున్నప్పుడేమో ఇలా వచ్చింది, కొంచెం దూరంగా వేసుకున్నప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఈ మధ్యలో కూడా మీకు ఈ షార్ట్ అనేది వేసి చూపిస్తాను. ఇక్కడ కూడా వేసి చూపిస్తాను. హాఫ్ పార్ట్ ఒకలాగా కనిపిస్తుంది. నేను ఇది మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు చేయాలో లెంతీగా అనేసి హాఫ్ పార్ట్ ఒకటి, హాఫ్ పార్ట్ ఒక విధంగా అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఈ కలర్ థ్రెడ్ అయితే వేసుకుందాం. ఇది కూడా 3 వరుసల్లాగా తీసుకుందాం మనం. ఇదిగోండి ఇలా
ఇక్కడ చివరన లాక్ అనేది అయితే ముడి వేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇది ఉంది ముడిలో ఇలా పెట్టేసి పైకి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉండింది, దీనికి ఇక్కడ నుంచి ఇంక మధ్యలో నుంచి ఇటు ఇక్కడ మాత్రం సేమ్ డిస్టెన్స్ వస్తుందండి. లాంగ్ రెండు కొంచెం షార్ట్గానే వస్తాయి. ఇలా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గోల్స్ అనేది వేసేసి మళ్ళీ ఇటు ఇలా. నాకు తెలిసి ఇంత దగ్గరగా వేసుకుంటే మాత్రం కొంచెం అది లోనికి అనేది వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ లాంగ్ అనేది కనిపించదు, ఇది షేడింగ్ లాగా కనిపిస్తుంది మనకి. షేడింగ్ లాగా అంటే మనం మరీ ఇట్లా దీనికి వేసుకున్నాం కదా, ఈ విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ఇంకొకటి దానిపైన ఒక లేయర్ లాగా కనిపిస్తుందండి మనకు. కంపల్సరీ వాటి మధ్యలోనే పెట్టి మనమైతే ఇలా తీయాలి. మళ్ళీ మధ్యలో నుంచి గొలుసులు అనేటివి కూడా తీయాలండి. ఇలానే ఇదిగోండి. మళ్ళీ లాంగ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేసామో అదే డిస్టెన్స్తో ఇటు మళ్ళీ వెనక్కి ఇలా. ఇలానైతే మనం హాఫ్ పార్ట్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇక్కడ లాంగ్, మళ్ళీ లాంగ్ వెనక్కి, మళ్ళీ గొలుసులు ఇలా, మళ్ళీ లాంగ్ షైన్, లాంగ్ కాడకుట్టులాగా వెనక్కి అనేసి మనకి ఇప్పటివరకు ఈ రెండు పెట్టాం కదా, ఇప్పుడు 3 వరుసలుగా పెట్టాం కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఎటైతే 3 ఇవి పైకి థ్రెడ్స్ అనేటివి రావాలి కాబట్టి లాంగ్ గొలుసు, అదే లాంగ్ వెనక్కి, మన చిన్న చిన్న షార్ట్ గొలుసెస్ అయితే ఈ గ్యాప్లో మనకైతే 3 అనేటివి అయితే వచ్చాయి. మళ్ళీ ఇటు మనకి ఇక్కడ కొంచెం దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలండి. ఇలా మనం ఫస్ట్ లైన్ గీసాం కదా, దానికి కొంచెం ఇటువైపుగా మనమైతే నీడిల్ అనేది పెడుతున్నాము. ఇదిగోండి నేను చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి మనది ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, థర్డ్ లైన్. దీనికి కొంచెం ముందుకు పెట్టాను కదా, లైన్ కొంచెం ముందుకు పెట్టి ఇలా వెనక్కి అయితే అనాలి. ఈ మధ్యలో 1 2 3 వచ్చేసాయి. మళ్ళీ ఇంకొకటి అవుట్ మనం ఎక్కడ తీసామో ఫస్ట్ అక్కడికి, మళ్ళీ ఫస్ట్ లైన్కి కొంచెం ముందుకు వేసేసి లాంగ్ వేసేసి వెనక్కి అనేసి ఇలా. కొంచెం ఇక్కడ టైట్గానే నీడిల్ అనేది దిగుతుంది, కానీ థ్రెడ్ మాత్రం కట్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి థ్రెడ్ కట్ అయితే మాత్రం మళ్ళీ ఇది మొత్తం ఊడొచ్చేస్తుంది మనకి. ఇలా వేసేసి మళ్ళీ ఫస్ట్ చైన్కి కొంచెం ముందు, సెకండ్ చైన్కి కొంచెం ముందు, మళ్ళీ 3 షార్ట్ చైన్స్ ఇందులో వేసేసుకోవాలి. ఒకటి షార్ట్ ఇటు మళ్ళీ. చూసారా, ఇప్పుడు మనకి 2 కలర్స్గా యూజ్ చేస్తే మనకి ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో.
ఇలా కూడా బాగుంటుంది, కానీ సెల్ఫ్ ఒకటే కలర్ ఉన్నప్పుడు మాత్రం ఇలా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి జరీ వేసుకొని కూడా వేసుకోవచ్చు, ఇదే ప్లేస్లో జరీ కూడా వేసుకోవచ్చు అండి. ఇలాంటిది మనకి ఇక్కడ షేడింగ్ అనేది వేసుకుంటే బాగుండదు, ఎందుకంటే ఇదే షేడింగ్ లాగా ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే లాక్ అనేది అయితే వేసేసుకుందాం, పూస అనేది కుట్టేసుకుందామండి. ఇలాంటి పూస తీసేసుకొని మధ్యలో మాత్రం ఇలా పెట్టేసి ఇదిగోండి, దీనికి లాక్ వేసేసుకోకుండా దీని చుట్టూ థ్రెడ్ని అయితే తగిలించేసుకుందాం. ఇలా అంతే. చూసారు కదా అండి, టోటల్గా మనకైతే చామంతి కుట్టు 2 కలర్ల థ్రెడ్ యూజ్ చేసి ఇలా కుట్టుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.